చూసి చూడనట్టు వదిలేయడానికి అమృతం ఇలాంటి నీతి నిజాయితీ లేని మనిషి కాదురా. అంటే ఇంత చెప్పినా అమృత గురించి ఆలోచిస్తారు కానీ మా గురించి ఆలోచించారా? ఆలోచిస్తున్నాను రా. మీ లెక్క తేలుద్దామని డిసైడ్ అయ్యాను. మీ గురించి పోలీసులకు ఫోన్ చేస్తాను. పోలీసులు ఎందుకు నాన్న? తాతయ్య ఏం చేయబోతున్నారు? పోలీసులు ఎందుకు? మనిషికి స్వార్థం ఉండటంలో తప్పులేదు, కానీ ఎదుటి మనిషిని నాశనం చేసి తాను బాగుపడాలనుకోవటం అది రాక్షసత్వం, స్వార్థానికి పరాకాష్ఠ. మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతే రాక్షసుడిగా మారతాడు. రాక్షసులు ఉండాల్సింది ఇంట్లో కాదు, జైల్లో. మీలాంటి రాక్షసుడికి నా ఇంట్లో చోట్లేదు. ఏంటన్నా మీరు మాట్లాడేది? ఏంటి మామయ్య గారు మా మీద ఎంత కక్ష పెంచుకున్నారు? మీరు మాట్లాడే మాటలు వింటుంటే నా చేతులతో మీ ముగ్గురికి ఉరివేసి చంపేయాలంత కసి పెరుగుతుంది. ఆ అమ్మాయి జీవితాన్ని నవ్వులు పాలు చేసి ఇంట్లో కూర్చుని నవ్వుకుంటున్నారా మీరు? రేణుక కోసం కూడా కాదు, కేవలం రేణుక ఆస్తి కోసం మీరు ఇలా తయారయ్యారు. అమృత జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. ఆడపిల్ల మానాన్ని డబ్బుతో విలువ కట్టే మిమ్మల్ని ఊరికే వదలరు. చూడండి, కొడుకు కోడలు మనవడని కూడా చూడండి. ఆ రోజు అమృతతో గొడవ జరిగితే మిమ్మల్ని వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. అలాంటిది ఇంత జరిగితే మిమ్మల్ని చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నారు? నాకు మీరు మీ పరువు మర్యాద ముఖ్యం కాదు, న్యాయం ముఖ్యం. అమృతకి న్యాయం జరగటం ముఖ్యం. ఇక లాభం లేదు, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. తాతయ్య ఆగండి. నువ్వు ఫోన్ వైర్ లాగేస్తే నేను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. అమాయకురాలైన అమృతని రేప్ చేసిన దుర్మార్గుడు మా ఇంట్లోనే ఉన్నాడని నీ మీద కంప్లైంట్ చేస్తాను. అర్ధరాత్రి తాగొచ్చి అమృతం మీద చేసిన పైశాచికత్వాన్ని ఆపడానికి ప్రయత్నించిన సాగర్ కూడా సాక్ష్యం ఉన్నాడు. అమృతం తీసుకుని ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. అంతేకాదు, నువ్వు చేసిన కిడ్నాప్ కూడా పెద్ద నేరం. బయటికి రావడానికి బెయిల్ కూడా దొరక్క జీవితాంతం జైల్లోనే ఉంటాం. నేరం చేసిన వీడే కాదు, చట్ట ప్రకారం నేరాన్ని ప్రోత్సహించిన మీరు కూడా నేరస్తులే. శంకరం, నేను చనిపోయే లోపైన నిన్ను నీ కుటుంబాన్ని మంచి మార్గంలో పెట్టాలనుకున్నాను. ఆ పనికి అమృత సమర్థురాలని, తన్ని ఈ ఇంటి కోడలుగా చేసుకోవాలని ఎంతో ఆశపడ్డాను. నా ఆశలు అడియాసలైనవి. మిమ్మల్ని మార్చడం ఎవరి వలన కాదు, శిక్ష పడితే గానీ మీరు మారరు. ఇప్పుడే అమృతం తీసుకుని పోలీస్ స్టేషన్కి వెడతాను.
తాళం వేసిందేమిటి? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఒకవేళ ఏదన్నా అమృత, ఊరుకో అమృత, ఏడవకు. నా జీవితం ఏడవడానికి తప్ప ఇక దేనికి పనికిరాదు సాగర్. ఈ సమయంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి అమృత. చూసావా సాగర్, నా జీవితం ఎలా అయిపోయిందో? ఇప్పటికైనా తెలిసిందా నేను ఎంత దురదృష్టవంతురాలో? నీతో లేచిపోయానని నా మీద పడ్డ మచ్చం చెరిపేసుకొని బాగా చదువుకొని అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలని ఎన్ని కష్టాలు పడుతుంటే ఇప్పుడు మళ్ళీ. అమృత, నిన్ను ఎలా ఓదార్చాలో అర్థం కాక నువ్వు ఏడుస్తుంటే చూసే ధైర్యం లేకే అవుట్ హౌస్ దగ్గరికి రాలేకపోయాను. ఆ అవుట్ హౌస్లో నేను ఉండలేను సాగర్. నా మనసేం బాలేదు. తాతయ్య వచ్చి వికాస్ పెళ్లి చేసుకోమని చెప్తున్నారు. ఆ విషయం తాతయ్య నాతో కూడా చెప్పారు. అయితే దానికి నువ్వేమన్నావు? నేనేం చెప్పాలి సాగర్? నా జీవితం నా చేతుల్లో లేదు. పొట్టును పడ్డ చేపలా ఉంది నా పరిస్థితి. ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నిర్ణయం తీసుకునే పరిస్థితిలో నేను లేను సాగర్. నాకు ఎవరు తోడుగా లేనప్పుడు అండగా నిలబడి మనోరాలుగా నన్ను ప్రేమగా చూసుకున్నారు. అలాంటి ఆయన అడిగితే మీ ఇష్టం తాతయ్య అని చెప్పేశాను. అమృత, చాలా రోజుల నుండి నా మనసులో మాట నీకు చెప్పలేకపోయాను. అమృత, ఈ సమయంలో నా మనసులో మాట చెప్పడం పద్ధతిగా ఉంటుందో లేదో కూడా నాకు తెలీదు. కానీ చెప్తాను. అమృత, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమృత. అవునమృత, నా ప్రేమ విషయం నీకు చెప్పాలని ప్రయత్నించాను. కానీ సాగర్, నువ్వు నన్ను ప్రేమించావా? అవునమృత. మరి ప్రేమిస్తున్నట్టు నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు? చెప్దాం అనుకున్నాను, కానీ నా ప్రేమ నీ ఆశయాలకు అడ్డుపడి ఎక్కడ నేను డిస్టర్బ్ చేస్తుందోనని భయపడ్డాను. ఒకవేళ నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటే ఆంటీ అంకుల్ దృష్టిలో లేచిపోయావన్న నింద నిజమవుతుంది. అప్పుడు ఎప్పటికీ నిన్ను వాళ్ళ దగ్గరికి రానివ్వరు. అందుకే నీ మనసులో ఒక మంచి స్నేహితుడిగానే మిగిలిపోదాం అనుకున్నాను. కానీ ఒకరోజు నువ్వు నా గురించి గొప్పగా చెప్పావు. మంచి భర్త అయ్యే లక్షణాలు నాలో ఉన్నాయని, నన్ను చేసుకునే అమ్మాయి అదృష్టవంతురాలని చెప్పావు. అప్పుడు నా మనసులో
ఆ అదృష్టవంతురాలు నువ్వే అయితే ఎంత బాగుండోనని అనుకున్నాను అమృత. తర్వాత మళ్ళీ నీ పుట్టినరోజున నా ప్రేమ విషయం నీకు చెప్పాలని అనుకున్నాను. నా మనసులో నీ పట్ల ఉన్న ప్రేమను లెటర్లో రాసి కేక్ తీసుకుని అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చాను. ఇంతలో ఈ ఘోరం జరిగిపోయింది. నాశనమైన నీ జీవితాన్ని మళ్ళీ నిలబెట్టాలని ఆలోచించాను. నిన్ను పెళ్లి చేసుకొని ఓ మంచి భర్తగా నీకు జీవితాంతం తోడుగా ఉండాలని ఆశపడ్డాను. ఆ విషయం తాతయ్యతో చెప్దామని ఇంటికి వెళ్ళాను. నేను చెప్దామనుకున్నప్పుడే వికాస్తో నీ పెళ్లి చేయడం మంచి నిర్ణయం అని ఆయన మనసులోని మాట చెప్పారు. దాంతో నా ప్రేమని మనసులోనే దాచుకున్నాను. సాగర్, నువ్వు కూడా నాకు అన్యాయం చేసావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఒక్క మాట చెప్పుంటే నేను మనస్ఫూర్తిగా ఒప్పుకునేదాన్ని. నీలాంటి మంచి వ్యక్తిని చేసుకోవడం నాకే కాదు, ఈ ఆడపిల్లకైనా అదృష్టమే సాగర్. ఇప్పుడు ఏమైంది అమృత? మనిద్దరం కలిసి ఈ విషయం తాతయ్యతో చెప్తే ఆయన మన పెళ్లి చేస్తారు కదా. ఆ అదృష్టం నాకు లేదు సాగర్. ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఏమైంది అమృత? అమృత ఇప్పుడు పోషక పనికిరని పువ్వు సాగర్. అమృత, నువ్వు అలా ఫీల్ అవ్వకు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను. అయినా జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది. నువ్వేం పాపం చేశావు? లేదు సాగర్, ఇప్పుడు వికాస్ వల్ల నా జీవితం నాశనం అయింది. నీలాంటి మంచి మనిషిని పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదు. నాకన్నా మంచి అమ్మాయి నీకు తప్పకుండా భార్యగా దొరుకుతుంది. అమృత, వెళ్తాను సాగర్. అమృత ఆగు, ఒకసారి నా మాట విను. ఏంటండి మీరిద్దరూ ఇలా ఎంతసేపు ఆలోచిస్తారు? మామయ్య గారు స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే ఏం జరుగుతుందో ఆలోచిస్తున్నారా? నాకు చాలా భయంగా ఉందండి. బాను, విసిగించకు. అది కాదండి, మామయ్య గారు స్టేషన్కి వెళ్ళుంటారో ఏమో. ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా అవుట్ హౌస్ దగ్గరే ఉన్నారు. అమృత కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగండి? బాను, వాడిని సేవ్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. వాడిని పెళ్లికి ఒప్పిస్తామేమోనని నాన్న మన మీద ఒత్తిడి తెచ్చాడు. మన నిర్ణయం గట్టిగానే చెప్పాం, ఆయనేమో వినటం లేదు. పోలీస్ స్టేషన్ అంటున్నాడు. అయిపోయింది, అంతా అయిపోయింది. చిచ్చి, ఎంత పనిచేశాడండి. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అమృతను పెళ్లి చేసుకుంటాను.
అమృతని పెళ్లి చేసుకుంటావా? వికాస్, ఏంట్రా నువ్వు చెప్పేది? అవును, అమృతను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. వికాస్ ఆగరా! సడన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకున్నావేంట్రా? వికాస్! వికాస్ ఆగు! తాతయ్య దగ్గరికి వెళ్లే ముందు ఇంకొకసారి ఆలోచించరా. వికాస్, ఒకసారి మేం చెప్పేది కూడా వినరా? నానా, మీ ఇద్దరు మాట్లాడకండి. నేను ఎవరు చెప్పినా విన్ను. నేను ఒక నిర్ణయానికి వచ్చాను, అంతే. తాతయ్య, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ ఆలోచన మానుకోండి. మీరు చెప్పినట్లుగానే నేను అమృతని పెళ్లి చేసుకుంటాను. అవును, అమృతని పెళ్లి చేసుకుంటాను. తాతయ్య, నేను మాట్లాడుతుంటే అమ్మా నాన్న వైపు చూస్తున్నారేంటి? వాళ్ళ అభిప్రాయం అవసరం లేదు. అమృతను పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను, సరేనా? ఏంటి తాతయ్య, నా మాట మీద మీకు నమ్మకం లేదా? భయంతో ఒప్పుకుంటున్నావా, పశ్చాత్తాపంతో ఒప్పుకుంటున్నావా? మీరేమైనా అనుకోండి, కానీ నా వల్ల అమృత జీవితం నాశనం అయిపోయింది. మీరిప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. చేసిన నేరానికి శిక్షపడి జైల్లో ఉండడం కంటే నాశనమైన అమృత జీవితాన్ని నిలబెట్టి నా జీవితాన్ని కూడా నిలబెట్టుకోవాలని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ జీవితంలో మొట్టమొదటి తీసుకుంటున్న మంచి నిర్ణయం ఇదే. నువ్వు అమృతని పెళ్లి చేసుకోవాలని రాసిందేమో, అందుకే ఇవన్నీ జరిగి ఉంటాయి. లేకపోతే అమృతని ఈ ఇంటి కోడల్ని చేసుకుందామని నా మనసులో రావడం, అది నేను మీకు చెప్పడం, మీరు కాదనడం, ఎన్ని గొడవలు, ఎన్ని ఛాలెంజ్లు. సరే, ఏది ఏమైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, పెళ్లికి ఒప్పుకున్నావు. నాకు చాలా ఆనందంగా ఉందిరా. మామయ్య గారు, వాడిని బెదిరించి భయపెట్టి ఈ పెళ్లి చేయటం మాకిష్టం లేదు. మేము ఒప్పుకోం. అవునా? అమృత ఇంటి కోడలు కావడం మాకిష్టం లేదు. రే శంకరం, వాడు మనసు మార్చుకుని మంచిదారిలోకి వస్తుంటే అడ్డుపడతారే? మీకు ఇంకా జ్ఞానోదయం కాలేదా? మీరుండండి తాతయ్య. అమ్మా, అమృతతో పెళ్లి జరగడం మీకు ఇష్టం లేదు. ఇన్ని రోజులు కోటీశ్వరాలైన కోడల్ని ఇంటికి తీసుకొస్తానని మీకెన్నో ఆశలు పెట్టాను. రేపో మాపో పెళ్లి జరుగుతుంది అనుకున్నాం, కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఇలా జరిగేసరికి మీరు తట్టుకోలేకపోతున్నారు. ఐఎమ్ సారీ అమ్మా. వద్దురా, నువ్వింకా ఏం మాట్లాడొద్దు. నువ్వింత ఈజీగా మీ తాతయ్య బెదిరింపులకు లొంగిపోతావని అనుకోలేదు. నాకు తెలుసు బాను, వీడు ఏదో ఒక రోజు తాతయ్య పార్టీలోకి జంప్ అవుతాడని అనుకుంటూనే ఉన్నాను. రే శంకరం, వయస్సులో చిన్నవాడైనా వాడి తప్పు వాడు తొందరలోనే తెలుసుకున్నాడు. మీరు ఇంకా మూర్ఖంగా ఆలోచిస్తారే? వాడి నిర్ణయాన్ని అభినందించి ఆశీర్వదించండి. వికాస్ జీవితం బాగుపడుతుంది. రే వికాస్, నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఆ నమ్మకం నాకుందిరా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందిరా.